క్రైస్తవ దైవ మర్మములు మార్చి 8. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు 42:5-6. మరియ బాహ్యముగా దీనముగా నుండెడిది. ప్రభు వారింటికి రాగానే ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండెడిది. ఆమె దేవుని వాక్యం కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11:20లో వ్రాయబడినట్లుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభు వారి యొద్దకు రాలేదు. ఆయనను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖముతో నున్నను ఆయన వచ్చినని వినగానే ఆయనను చేర్చుకొనుటకు త్వరగా పోయెను. అయితే మరియ ఏడ్చుచు ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి. ఆయనను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు, కనుక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలంచి ఉండెను. ఆమె ఆయన యొద్దకు పోయి ఆయనను గౌరవింపనొల్లనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభు బేతనియకు వెళ్ళి ఉండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయం చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావము మనకు చూపవలెను. బేతనియ నిజ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన బేతనియను దర్శించినప్పుడల్లా ఒక క్రొత్త సంగతి బయలుపరచుచూ వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబము, సంఘము ఇవన్నీ బేతనియ వలె ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. అట్లుండుట వలన జయ జీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను ఉండవలెనని మన ప్రభు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మమును బోధించుటయే బేతనియను దర్శించుటలో మన ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము.